ఎంత జనాభా ఉందో టోటల్గా దేశంలో అంత జనాభా ఉంది. అట్లాంటి వాళ్ళు 32, 34 మెడల్స్ ఒలింపిక్స్లో తెచ్చుకుంటే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం గుడ్లప్పగిచ్చి చూస్తుంది. ఇది మన దేశానికే గౌరవం కాదు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఆలోచించి 2028 ఒలింపిక్స్లో ఖచ్చితంగా గోల్డ్ మెడల్స్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారులే సాధించాలి అని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం ప్రారంభించుకుంటున్నాము. మొన్ననే మనం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ అకాడమీ ఎవరైతే టాలెంటెడ్ పిల్లలు ఉన్నారో వాళ్ళకు పూర్తిగా గవర్నమెంట్ శిక్షణ ఇచ్చి వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేసి క్రీడలలో వాళ్ళని రాణించే విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు మనము క్రీడలలో రాణించకపోతే మన దేశం యొక్క గౌరవం ప్రతిష్ట ప్రపంచ దేశాల ముందు రాణించదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. మనం మీకు తెలుసు నిఖత్ జరీన్ అని ఒక అత్యంత సామాన్యమైన కుటుంబం నిజామాబాద్ నుంచి బాక్సింగ్ ఛాంపియన్షిప్ సాధిస్తే ఆ అమ్మాయికి మనము స్పోర్ట్స్లో రాణించినందుకు డిఎస్పి పోస్ట్ గ్రూప్ 1 డిఎస్పి పోస్టు డైరెక్ట్గా అన్ని మినహాయింపులు ఇచ్చేసి ఆ అమ్మాయిని డిఎస్పి అధికారిగా నియమించినాం. సిరాజ్ క్రికెట్లో రాణిస్తే అతనికి ఎడ్యుకేషన్ లేకపోయినా అతనికి పూర్తిగా రిలాక్సేషన్ ఇచ్చి అతను కూడా డిఎస్పి ఉద్యోగం ఇచ్చినాం.